50% రిజర్వేషన్లతోనే సీలింగ్ తోటే పంచాయతీ ఎన్నికలు పెడతారట. మళ్ళీ జెడ్పీటీసీ ఎంపీటీసీలు తర్వాత చూస్తారట. ఏమిటి దీని ఉద్దేశం దేవిప్రసాద్ గారు? కొమ్మినేని గారు, ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించి రకరకాల విన్యాసాలు జరిగినాయి. ఎడ్యుకేషన్ కమిషన్ అనుకోండి, అది ఇది అక్కడికి చివరికి ఇది అందరూ కూడా చెప్తున్నారు. బీసీకి సంబంధించినటువంటి సామాజిక న్యాయవేత్తలు కానీ మిగతా అందరూ కూడా సామాజికవేత్తలు ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం కాదు, కేంద్రం నిర్ణయించాలి, 9th షెడ్యూల్ ద్వారానే దీనికి ప్రొటెక్షన్ వస్తుంది అనేటువంటి విషయాన్ని అనేక మంది చెప్పినప్పటికీ కూడా ఎట్లాగూ దీని ద్వారా మేము తెస్తామనేటువంటి చేసిన ప్రయత్నం. ఇప్పుడు డెఫినెట్ గా 42% రిజర్వేషన్ కు సంబంధించి ఇది ఎప్పుడో చెప్పారు కాంగ్రెస్ పార్టీ మొదట్లోనే చెప్పింది, ఒకవేళ 42% రాకుండా మేము పార్టీ పరంగా ఇచ్చి ముందుకు పోతామని. ఇదే విషయాన్ని ప్రతిపక్షాలు చెప్తే మా మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. మేమేదో అడ్డుకుంటున్నామని, రిజర్వేషన్ రాకుండా చేస్తున్నామని చెప్పి మా మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేసి, కానీ డెఫినెట్ గా ఇలా జరుగుతున్నది అదే, మొదటి నుంచి మేము చెప్తున్నదే జరుగుతున్నది. కాబట్టి ఇలా సర్పంచ్ ఎలక్షన్ ఎందుకంటే 3,000 కోట్ల రూపాయలు 31st మార్చ్ అయితే ఆ ఫండ్స్ వచ్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఎన్నికలు మొదలు సర్పంచ్ ఇవి జరపాలే, మిగతా ఇది జరపాలని వాళ్ళు అంటున్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఇది జరిపి తర్వాత దీని ఫలితాలను బట్టి దీనికి సంబంధించినటువంటి రియాక్షన్స్ బట్టి ముందుకు పోతారేమని నేను అనుకుంటున్నాను. డెఫినెట్ గా ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానం నుండి వెనక్కిపోవడమైనటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తా ఉన్నాం. కొమ్మినేని గారు. రైట్. ప్రకాష్ రెడ్డి గారు. సార్ జరుగుతుంది అదే సార్. ఇప్పుడు మళ్ళీ దేవప్రసాద్ గారు మళ్ళీ 9th షెడ్యూల్కే పోయినారు. 9th షెడ్యూల్ అట్రాక్ట్ అవుతుందా? 9th షెడ్యూల్ ఏమేమి ఉన్నాయి? 9th షెడ్యూల్ ఎప్పుడు వచ్చింది? మొత్తం 31B ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ను ఇంటర్ప్రిట్ చేస్తూనే 9th షెడ్యూల్ వచ్చింది. 9th షెడ్యూల్లో తమిళనాడుకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఎట్లా చేర్చారు, దానికి రాజకీయ కోణం ఒకటి పక్కన పెడితే, తమిళనాడులో మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్స్ లేవు. దాంట్లో ఏ రాష్ట్రంలో కూడా 9th షెడ్యూల్ లేదు. 9th షెడ్యూల్లో పెట్టండి అంటే 9th షెడ్యూల్ ఒక తెలంగాణ కోసం పెట్టరు కదా. 284 చట్టాలు 9th షెడ్యూల్లో పెట్టి లీగల్ సెక్యూరిటీ ఇచ్చిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఉంది. 9th షెడ్యూల్లో పెట్టిన అన్ని కూడా రాజ్యాంగ విరుద్ధం అయితే మేము ఇప్పుడు గౌరవ చెప్పిన పాయింటే, రాజ్యాంగం పవర్ఫుల్లా, కోర్టు పవర్ఫుల్లా, స్టేట్ లెజిస్లేషన్ పవర్ఫుల్ అనేటువంటి అంశాలు చాలా ఉన్నాయి. ఫైనల్ గా సుప్రీంకోర్టు చెప్పింది కూడా రాజ్యాంగమే పవర్ఫుల్ అని. కాబట్టి రాజ్యాంగం 9th షెడ్యూల్ పెట్టడం కరెక్టా తప్ప ఇవన్నీ చర్చ పక్కన పెడితే, స్థానిక సంస్థల ఎన్నిక అది రాజ్యాంగం ఇంటర్ప్రిటేషన్ చేయనియండి, కానీ స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టడం కోసం అని 9th షెడ్యూల్లో పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ కూడా, కాంగ్రెస్ పార్టీ కూడా షెడ్ పెట్టాలి, కేంద్రం వేయాలి. కేంద్రం ఏ చట్టం ప్రకారం కేంద్రం ఉంది అంటే రాజ్యాంగంలో కూడా ఉంది. 243 ఆర్టికల్ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో బీసీ రిజర్వేషన్లు స్థానిక ప్రభుత్వాలే చేసుకోవచ్చని. దాన్ని వైలేట్ చేసి 42% ఎందుకు పెట్టారో నాకు తెలియదు. ఎందుకంటే 42% ఎందుకు వచ్చింది? మేము ఎన్నికల కంటే ముందు వాళ్ళు ప్రామిస్ చేశారు. ఎందుకు ప్రామిస్ చేశారో నాకు తెలియదు. ఆ ప్రామిస్ చేసిందా నిలుపుకోవాల్సిన బాధ్యత వాళ్ళది, నిలుపుకోకపోతే ప్రజలకు క్షమాపణ అడగాల్సిన బాధ్యత వాళ్ళది, వాళ్ళు చూసుకుంటారు. కానీ కేంద్రాన్ని దీంట్లో ఇన్వాల్వ్ చేయడం అంటే రాజకీయ దురుద్దేశము లేదా ఎన్నికలను పోస్ట్ పోన్ చేయడం, రెండే కారణాలు నేను అనుకుంటున్నాను. రైట్. మన దయాకర్ గారు చెప్పండి, క్షమాపణ చెబుతారా ఇప్పుడు? అయితే వాళ్ళు అసెంబ్లీలో మేము మద్దతు చెప్పడం అని క్షమాపణ చెప్పమనండి. మరి ఇది బాగుంది. వాళ్ళు కూడా మద్దతు ఇచ్చారు కాబట్టి క్షమాపణ చెప్పాలా? మరి తప్పదు కదా. మరి ఆడెందుకు డిసైడ్ చేయలేదు? ఇవన్నీ కూడా ఈ ఆర్గ్యుమెంట్ కరెక్టే, అందరూ కలిసి క్షమాపణ చెప్పాలి. మరి మేము అందుకనే మీరు ఇవ్వకపోతే ఇప్పుడు జరిగే పరిణామాలు ఏదైనా ఉండని, కానీ మేము ఇస్తామని కదా కేంద్రం మా పార్టీ నిర్ణయం తీసుకొని, రాహుల్ గాంధీ గారు ఓబీసీలకు స్థానిక సంస్థల్లో ఇవ్వాలి, చట్టసభలు ఇవ్వాలని పెద్ద మూమెంటే జరుగుతున్నది. అది బీజేపీ బీసీలకు వ్యతిరేకంగా ఉంది కాబట్టి మేము క్షమాపణ చెప్పాలంటది. మేము క్షమాపణ చెప్పాం, మేము వస్తే చట్టమే చేస్తాం. కాబట్టి ఇక్కడ జరుగుతున్న తంతు అంతా 9th షెడ్యూల్ ఇవన్నీ కూడా ఒక ఎత్తు. కానీ ఇప్పుడు ఈ రాష్ట్రంలో 56% బీసీలు ఉన్నారు, 25% ఇవ్వడం మంచిదని కేసీఆర్ గారు అనుకున్నారు. మేము 42% ఇవ్వాలని చెప్పి ఆలోచన మేము చేస్తున్నాం. ఇది తప్పు అంటే బీసీలు మమ్మల్ని శిక్షిస్తారు. కానీ ఇప్పుడు మీరు అలాంటప్పుడు అసలు తప్పని ఎవరు అన్నారు? తప్పు ఎవరు అనలేదు కదా, అనలేదు కదా, తప్పని ఎవరు అనలేదు. మీరు చేస్తామని చెప్పి మోసం చేశారన్నది వాళ్ళ విమర్శ. ఇప్పుడు ఒక్క మాట సార్, గతంలో కేసీఆర్ ఇస్తా అనుకోలేదు కొమ్మినేని గారు. కేసీఆర్ కూడా పెంచితే కోర్టులు అడ్డుకున్నాయి కదా, దయాకర్ గారికి తెలియదా? సంబంధించినటువంటి డైరెక్ట్ దాంట్లో పెట్టమని చెప్పారు, చట్టంలో ఇంక్లూడ్ చాలా సుస్పష్టము. ఎస్సీ వర్గీకరణ అంశం అనేది నేను మొదటి నుంచి ఫాలో అవుతున్నా కదా. మైక్రో క్లాసిఫికేషన్ ఈజ్ నాట్ పర్మిజబుల్ అని ఇచ్చింది సుప్రీంకోర్టు. కానీ
20 years తర్వాత మైక్రో క్లాసిఫికేషన్ ఈజ్ ఆల్సో పర్మిజబుల్ అని చెప్పి ఇచ్చిన తర్వాత ఈ హక్కును ఎవరికి బదలాయించింది? రాష్ట్ర ప్రభుత్వాలకు బదలాయించింది. ఇలా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అయిందంటే ఎట్లయింది? గతంలో ఎందుకు కాలే? ఇప్పుడు ఇది కానే కాదని మీరు అంటున్నారు. అయితది చెయ్యాలని మేము అంటున్నాం. బీసీలు గెలుస్తారా, మీరు గెలుస్తారా, మేము గెలుస్తామా చూద్దాం. ఎందుకు ఈ మాట అంటున్నా? బీసీల రిజర్వేషన్లు రాష్ట్రాలు ఇచ్చే హక్కు లేదా? ఎస్సీల రిజర్వేషన్లు ఇవ్వచ్చు కదా? కాదు. ఒక రాష్ట్రంలో 3% ఓసీలు ఉంటే మీరు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు చేస్తున్నారు కొన్ని నార్త్ ఈస్ట్ స్టేట్లలో. మరి అక్కడ ఎట్లా వైబుల్ అవుతున్నది? ఎక్స్ట్రాడినరీ పవర్ తో మీరు 100+10 మీరు ఈడబ్ల్యూఎస్ గా చేసిండ్రు. దాన్ని మేము ఒప్పుకున్నాం, మేమే కదా ఒప్పుకున్నది, మేమే వ్యక్తిగతంగా. నేను కూడా ఈడబ్ల్యూఎస్ గురించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన డైరెక్షన్ చెప్తాను సార్. 10% ఇవ్వాలని ఎక్కడ లేదు సార్. 1 to 10 ఎంత ఇచ్చుకోవచ్చు, ఇవ్వకపోతే రాష్ట్రాలు ఆయా రాష్ట్రాల యొక్క డెమోగ్రఫీని బట్టి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని ఎక్కడ లేదు, రాష్ట్రాలకు ఇవ్వాలని. గౌరీశంకర్ గారు చెప్పండి. గౌరీశంకర్ గారు లాస్ట్ చెప్తే ఒక్క స్టేట్మెంట్. బీసీల విషయంలో అన్ని రాజకీయ పార్టీలు రాజకీయం చేస్తున్నారనే ఒక చర్చ కనుక వస్తే రాజకీయ వ్యవస్థ మీద ఓబీసీలకు కూడా గౌరవం పోతుంది. కాబట్టి కొంచెం అది పరిష్కారం దిశగా ఉండాలి తప్పితే రిజిడ్ గా ఉంటే అది లాభం లేదని నా అభిప్రాయం. రైట్. గౌరీశంకర్ గారు ఏం జరగబోతుంది? దాంతోపాటు ఈ ఐబొమ్మ రవి అరెస్ట్ తోటి సినిమా వాళ్ళ సమస్యలు తీరినట్లేనా? అలాగే మిడిల్ క్లాసు వాళ్ళందరూ ఆయనకి మద్దతు ఇస్తున్నారని సోషల్ మీడియాలో వస్తూ ఉంది. తమాషాగా ఉంది. ఒక పక్క సినీ ప్రముఖులు చిరంజీవి గారు, నాగార్జున గారు, అందరూ, సురేష్ గారు, వీళ్ళందరూ. కానీ మరోవైపు ఏమో ఇట్లా జరుగుతుంది. సో ఈ రెండు మీద సంక్షిప్తంగా కామెంట్ చేయండి దయచేసి. ఇప్పుడు బీసీ రిజర్వేషన్స్ గురించి మాత్రం నేను 2 మీటింగ్స్ కూడా అటెండ్ చేశాను. ఈ గవర్నమెంట్ లో ఉన్నారు బీసీ కమిషన్ ఇంటెలెక్చువల్స్ మీటింగ్ ఉన్నప్పుడు. అప్పుడే ఇక్కడ ఒక డిస్కషన్ వచ్చేసింది, అందరికి ఒపీనియన్ ఉంది. ఏంటంటే ఇది కాదు, లీగల్ గా ఇది అయ్యే పద్ధతి కాదు. ఇది పార్టీ బయర్ మంచి ఉద్దేశంతో పాపులేషన్ ప్రకారంగా 42% ఇవ్వాలన్నది తప్పేం లేదు కాంగ్రెస్ పార్టీ పైన. ఇప్పుడు కేసీఆర్ గారి పీరియడ్ లో కూడా ఇదే జరిగింది. ఇంటిగ్రేటెడ్ సర్వే చేశారు, 56% ఏదో వచ్చింది బీసీలో, కానీ ఇంప్లిమెంట్ చేయలేదే. సుప్రీంకోర్టు వెళ్ళినప్పుడు డైరెక్షన్ సుప్రీంకోర్టు చెప్పింది, విడ్రా నా 50% సీలింగ్ దాటిపోవద్దు అని అన్నారు. విడ్రా చేస్తున్నారు వాళ్ళు. ఇది కూడా తెలుసు అందరికి, ప్రతి ఒక్కరికి తెలుసు ఇది కాని పని అని. కానీ అప్పుడు ఏంటంటే ముఖ్యమంత్రి గారు కానీ ఒక పొలిటికల్ గేమ్ అంటారు. గాంధీ భవన్ లో క్లియర్ గా చెప్పారు ఏంటంటే అనుకోండి మనము పార్టీ తరఫున 42% మనం ఇద్దామని అన్నారు. కాబట్టి ఐ థింక్ ఇట్స్ నోట్ ఎవ్రీవన్. సుప్రీంకోర్టు డైరెక్షన్ క్లియర్, 50% సీటింగ్ పోవద్దు. పోవద్దా లేదా అంటే అగైన్ మళ్ళీ డిబేటబుల్ అది. మళ్ళీ దానికి వెళ్ళిపోవద్దు, తమిళనాడులో ఇచ్చారు కదా అంటే క్వశ్చన్ అది. ఈ ఐబొమ్మ అతనిది జనం మద్దతు అతనికి ఎందుకు వస్తా ఉంది? సినిమా వాళ్ళు కూడా జాగ్రత్త పడాలి, మరి టికెట్ రేట్ పెట్టకూడదని కొందరు అంటారు. ఇప్పుడు థియేటర్కి వెళ్ళేసి దగ్గర ఒక 8-10 సంవత్సరాలు కావచ్చు సినిమా థియేటర్కి వెళ్ళలేదు, వెళ్ళాలని కూడా లేదు. ఒక్కటి కలిసి వెళ్ళేసి మనకు వెహికల్ తీసుకొని పోయి వెళ్ళేసి అక్కడ ఆ ట్రాఫిక్ లో వెళ్ళాలి, ఒక తలకా నొప్పి. మనకు అక్కడ టికెట్ల రేట్ ఒకటి చూసింది, అది పోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి చీప్ సినిమా కావాలి, ఈజీ దొరికేటట్టు అన్నప్పుడు ఇలాంటి పైరసీ సినిమాలు చాలా వచ్చేసాయి. మనకి యూట్యూబ్ లో అయితే ఎన్నో లింక్స్ పెడతా ఉంటారు. మరి నేను ట్రై చేయలేదు ఎప్పుడు, కానీ నేను చూసేది తక్కువ సినిమాలు. బట్ లీగల్ గా నెట్ఫ్లిక్స్ గిట్ట చాలా వచ్చేది. కానీ ఈ పైరసీ ఎప్పుడు పెరుగుతుంది అంటే వెన్ యూ హ్యావ్ సచ్ కాస్ట్లీ, ఒక ఫ్యామిలీకి 1000 రూపాయలు, ఒక 2000 రూపాయలు టికెట్లు అవుతుంటాయి, 500 రూపాయలు టికెట్ పెట్టుకున్నప్పుడు యాక్చువల్లీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. టికెట్ రేట్స్ మాత్రం ఫిక్స్ చేయాలి. ఒక సినిమా స్టార్ కండి 200 కోట్లు 150 కోట్లు సినిమా స్టార్ కి ఇస్తున్నారంటే వాట్ కైండ్ ఆఫ్ మనీ దట్ ఇస్ బీయింగ్ స్పెండ్ అండి. ఇన్స్టెడ్ ఆఫ్ ద అమౌంట్ కదా. రైట్. అట్లా అని చెప్పి పైరసీని సమర్థించలేం కదా. అట్లా అని చెప్పి పైరసీని సమర్థించడం 21,000 సినిమాలు తీయండి అతను పైరసీ చేయడం తప్పు కదా. జరుగుతుందని చెప్తున్నాను నేను. రైట్. అంటే అయితే ఈ సందర్భంగా తెలంగాణ పోలీసులు కూడా అభినందించాలి, వాళ్ళు బాగా యాక్టివ్ గా ఉండి చేసినందుకు. సజ్జనార్ గారికి అయితే తీసుకున్నారు. పైరసీ తగ్గాలి, అలాగే కరెక్ట్ పైరసీ తగ్గాలి, అలాగే ప్రభుత్వాలు కూడా ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచడానికి అనుమతించకుండా సినిమా పరిశ్రమ కూడా రెండో వైపు కూడా ఆలోచిస్తే మంచిది. టికెట్లు హేతుబద్ధంగా ఉండేటట్టు చూడాలి.